పదండి నేను బేగం బజార్ తీసుకపోతా మీకు నేను బేగం బజార్ తీసుకపోతా ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటారు అవ్వాలి ప్రభుత్వ అధికారులను తీసుకెళ్ళచ్చు కదా అక్కడికి. ఇప్పుడు ఇన్ని రోజులు రాంది ఇప్పుడు వచ్చింది అని చెప్తున్నా కదా, వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడుతుంది కదా తప్పకుండా. ఎందుకంటే నేను కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నా. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఎందుకు వెళ్ళిందో బయటికి మంచి కోసమే వెళ్ళింది కదా. ఒక దళితుడిని కొట్టిన తర్వాత ఆ దళితుని రూపంలో ఈరోజు తెలంగాణ మేల్కొల్పు మరోసారి వచ్చినట్టుంది. తెలంగాణలో వ్యాపారం ఇతర రాష్ట్రాలు చేసుకొని స్థానికులకు భద్రత లేదు, చట్ట భద్రత లేదు, స్థానికులకు వ్యాపార భద్రత లేదు. ఇప్పుడు చట్ట భద్రత ఎట్లా లేదు అంటే అటాక్ చేసారు. రెండవది వ్యాపార భద్రత లేదు. మాకెవడొచ్చి ఏ రోజు వచ్చి ఈ దోపిడీదారులు వచ్చేసి ఏ రోజు ఇప్పుడు నేనేమో తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలోనే ఉండి జీవితం మొత్తం ఇక్కడే వ్యాపారం చేసుకొని మేము మా భర్తలు మా తాతలు ముత్తాతలు అందరం ఇక్కడే వ్యాపారం చేసుకుంటాం. చివరికి మా స్టేజ్ వచ్చి మా పిల్లల స్టేజ్ వచ్చే వరకు మేము వ్యాపారాలు ఎత్తేసినాం. ఎందుకు ఎత్తేసినాం అయ్యా అంటే 25 ఏళ్లకిల్లా మా ఇన్స్టెంట్లు మేమన్నీ ఒక్కొక్కటి బాధపడుతూ ఈరోజు ఎవరో రెవల్యూషన్ తీసుకొచ్చిన దానికి మా గొంతులు మేము పెంచాము. ఎందుకంటే అందులో బాధ్యులం మేము కూడా వ్యాపారస్తుల కుటుంబంలో పుట్టిన వాళ్ళం, మేము వ్యాపారస్తులమే. మా కులవృత్తి వ్యాపారమే. మా కులవృత్తికి దెబ్బ తగులుతుంటే తప్పకుండా నేను ప్రభుత్వం పార్టీలను పక్కకు పెట్టి ఒక కల్వ సుజాతగా ఆర్యవైశ్య బిడ్డగా ఆర్యవైశ్యులందరి కోసం ఈరోజు ప్రభుత్వం నాకు కార్పొరేషన్ ఇచ్చిందైతే ఒక విషయం అయితే ఎన్నో ఏళ్ల నుంచి నా మనసులో ఉన్నటువంటి బాధ, నా మనసులో ఉన్నటువంటి పోరాటం బయటికి ఇది ఒక రెవల్యూషన్ రావాలి అని 25 ఏళ్లుగా నేను ఊహించి నేను కూడా నా వ్యాపారం వీళ్ళ వల్లనే మూసుకోబడి నేను ఇబ్బంది పడి ఇన్ని రకాలుగా బాధపడితే ఈరోజు వచ్చింది. అది చైతన్యం ఒక్కసారే రాదు, చైతన్యం వచ్చింది. తప్పకుండా ప్రభుత్వాలు కదులుతాయి. అన్ని వర్గాల వ్యాపారాలు ఈరోజు ఆర్యవైశ్యుల బిడ్డలకు ఉన్నటువంటి కిరాణా వ్యాపారమే కాదు, ఈరోజు బట్టల వ్యాపారులు, చేనేత కార్మికులు, స్వర్ణకారులు, కార్పెంటర్లు, ఆర్యవైశ్యులు అందరూ కొలాప్స్ అయిపోయారు.